రేయ్, మాటకు మాట సమాధానం చెప్పినట్టుగా పాటకు పాట సమాధానం చెప్పింది చూసావా? అవునరా, మాకెందుకో మీరు చాలా తొందరలో ఒకటవుతారనిపిస్తుందిరా. అవునరా. తాతయ్య, అతనెవరో దగ్గరవుతున్నట్టున్నాడు, కానీ దూరం అవుతున్నాడు. ఎందుకో అతని వెంటనే చూడాలనిపిస్తుంది తాతయ్య. ఒక్కసారి చూపించు ప్లీజ్. లేదమ్మా, కొంచెం రంగు పుట్టాను అంతే. ఏంటో చెప్తున్నా. మన దగ్గరికి వస్తారా? వాళ్ళు వచ్చేస్తున్నారా బాబు? రారా ఇప్పుడు కానివ్వండి. జనారే ఉందా? అటు చూడరా. వెళ్ళలేరా అక్క? ఈరోజు హోలీ కదా, నేను అటువైపు రావడం లేదు. కొంచెం పువ్వులు నువ్వే తీసుకెళ్ళిపోక. సరే ఇవ్వు. అన్నట్టు ఆ రోజు ఒక అతను నాకు పార్సల్ ఇచ్చి నీకు ఇవ్వమన్నాడే, అతను ఇక్కడే ఉన్నాడక్క. ఇక్కడే ఉండాలక్క. అడుగు అతనే. ఎవరు? అడుగు, చేతిలో కరపట్టుకుని ఆడుతున్నాడే అతనే. ఏంటమ్మా చాలా సంతోషంగా ఉన్నావు? నాయనమ్మా, నేను అతన్ని చూశాను. ఎవరినమ్మా? అదే నాయనమ్మా, మనకి డబ్బు సాయం చేశాడే అతను. అతనా? అవును, ఎవరతను? పేరు తెలీదు గాని మనకెంత సాయం చేసి కూడా ఎందుకంత దూరంగా ఉంటున్నాడో ఈ రోజే తెలిసింది నాయనమ్మా. ఏ, ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతనికి ఒక కాలు అవిటి నాయనమ్మా. అయ్యో పాపం. కాకపోతే స్టిక్ పట్టుకుని నడవగలడు నాయనమ్మా. ఒకప్పుడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ అంట. యాక్సిడెంట్ లో పాపం కాలు పోయింది. ఏంటి నాయనమ్మా అలా చూస్తున్నావు? మీ తాతయ్య ఉంటే నిన్నేమని అడిగేవారో తెలుసా? ఆ అబ్బాయి అంటే నీకు ఇష్టమా అని అడిగేవారు. పిచ్చి పిల్ల, నాతో చెప్పడానికి ఎందుకమ్మా సిగ్గుపడుతున్నావు? మనసుకి అంగవైకల్యం ఉంటే తప్పు గాని మనిషికి ఉంటే తప్పేంటి? అతను అడగకుండానే మనకి సహాయం చేసినప్పుడు మనము అడగకుండానే అతని ఇంటికి వెళ్ళాలి. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. చాలా బాగుంది కదండి. మీరు బాగా ఆలోచించే మా సంబంధం కోసం వచ్చారా? అయ్యయ్యో,
మా మనవరాలు బాగా ఇష్టపడిన సంబంధం అండి ఇది. మీ అబ్బాయికి కూడా మా మనవరాలు బాగా తెలుసంట. అలాగా మరి ఇంకే నువ్వు లోపలికి వెళ్ళి స్వీట్స్ పెట్టరా. అలాగేనండి. రే సీను ఏంటి డాడీ? ఓసారి కిందకి రా. ఇప్పుడు వస్తాను. అలాగేండి. రే వేణు, ఆయన లేరన్నయ్యా, మాధవ్ ఉన్నాడా? వాడు కూడా బయటికి వెళ్ళాడు. బా కూడా పలుకుని ఎక్కడ పోయారు ఇద్దరు? ఏంటన్నయ్యా, ఏంటి హడావుడి? సీనుకి మన సంబంధం వచ్చిందమ్మా, చూడటానికి వాళ్ళు వచ్చారు. ఆ, పద పద. రండి రండి వెళ్దాం. జాగ్రత్త. అన్నపూర్ణమ్మ గారు నమస్కారం అండి. నమస్కారం. రే సీను, ఇగో ఈ ఫోటో చూడు, ఈ అమ్మాయి ఎలా ఉంది? ఈ అమ్మాయి నాకు తెలుసు నాన్న. నీకు తెలిసిన మాకు తెలుసులేరా, పెళ్లి కూతురు ఎక్కడ? పెళ్లి కూతురు ఎక్కడ నాన్న? మీ అన్నయ్య చేతిలో ఉంది. హాయ్. ఈ అమ్మాయా? నాకు తెలుసు. ఒకసారి రౌడీని చెప్పుదా కొట్టింది. రే జాగ్రత్త రోయ్. అమ్మా, ఈ అమ్మాయి నిజంగా నా వదినవుతుందా? ఎందుకు అవద్దమ్మా, మీ అమ్మ నాన్న తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. రే అన్నయ్య, నువ్వు చాలా లక్కీ పిల్లరా. నువ్వేంట్రా అబౌట్ అన్న అయిపోయావు? ఏమైంది నీకు? ఈ టైంలో మాధవ్ ఉంటే ఎంతో బాగుండేది. ఎంత గుడ్ న్యూస్ చెప్పేవే. అయినా ఇంత లేట్ కి చెప్తావేంటి? రే రే సీను పెళ్లి ఫిక్స్ అయినట్రా. అవునా? అన్నట్టు అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది అన్నయ్య. చూసావా? ఫోటో చూశాను. ఏది తెచ్చావా? అమ్మ ఆశ, వెళ్ళి నేరుగా చూడు. పోవే. రే సీను అర్జెంటుగా చూడాలని ఉందిరా. అవును, పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్నారు కానీ ఇంత సడన్ గా ఎలా కుదిరిందిరా? వాళ్ళ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ బాగా నచ్చిందట్రా. ఆ అమ్మాయిని కూడా నేను 2-3 సార్లు చూశాను. రేయ్ మరి నాకు చెప్పలేదే? నువ్వు అడగలేదుగా. పద. రే, నమస్కారం. నమస్కారం అమ్మా. రండి లోపలికి. రేయ్, రారా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? దిగు. రేయ్, పెళ్లి నాకైతే నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంట్రా? పద లోపలికి. అది కదరా, అది కాదు, నీ ఎంగేజ్మెంట్ కదరా, నీకు మంచి గిఫ్ట్ కొందాం పిచ్చి అనుకున్నాను. పట్టిందా నీకు? రా. కాదురా, నా మాట విను, నేను ఇప్పుడే కొనుక్కొని వస్తాను. అవన్నీ పెళ్లి తర్వాత చూసుకోవచ్చు కానీ ముందు నువ్వు రారా. లేదురా, ఏంట్రా ఇద్దరు మీటింగ్ పెట్టారు? అక్కడ మీకోసం అంతా మీటింగ్. Come on. రండి వస్తున్నావు అంకుల్. రండి, రండి. పదండి. రండిరా, వస్తున్నారు. అన్నయ్య, కూర్చోరా. కూర్చో. కూర్చో బాబు, కూర్చో. కమాన్. రే, అమ్మాయి నచ్చిందా? మొహం ఏంట్రా అలా పెట్టావు? నచ్చకపోతే చెప్పి, ఇప్పుడే వద్దని చెప్పేస్తా. చాలా అదృష్టవంతుడిరా. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. ఇంటి పెద్దల్లుడు గారు ఇంకా రాలేదండి. ముహూర్తానికి టైం అయిపోతుందమ్మా. అమ్మా, మీకు అభ్యంతరం లేకపోతే అమ్మాయి తరఫున తాంబూలం నేను పుచ్చుకుంటాను. మేము ఒకటే. పద్దు గారు కానివ్వండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఆ. బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చరాత్తధారయత ధ్రువం ముహూర్తో అస్తు ప్రతిష్ఠితమస్తు. పంతులు గారు నెక్స్ట్ ఏంటి? వెళ్ళి దానికి ముందండి భోజనాలు. అది ఎరా, నీ అన్నట్టుగానే నీ కొడుకు పెళ్లి నా చేతుల మీదుగా జరుగుతుంది. థ్యాంక్ యూ బాబు. మరి ఏమ్మా అమృత, వీడిని తెలియదు కదా, వీడి పేరు మాధవ్, వీడి కొడుకు. హలో. హలో. మేమిద్దరం ఎంత మంచి ఫ్రెండ్స్, అంతకు మించి వీళ్ళిద్దరు గొప్ప ఫ్రెండ్స్. వీళ్ళు లేకుండా వాడు ఉండలేడు, వాడు లేకుండా వీడు ఉండలేడు, ఫుట్బాల్ లేకుండా ఇద్దరు ఉండలేరు. ఎరా, వాళ్ళని తిన్నేస్తావా? తీసుకోరా, తీసుకో. తిను, అలా కూర్చొని తిను. కూర్చోరా. అలాగే. వేసుకోండి. అమృత, అటు చూడు, ఆ అబ్బాయి మొహమాట పడుతున్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి వడ్డించు. తీసుకెళ్ళమ్మా.
ఆ కుటుంబంలో అందరూ అద్దం లాంటి వాళ్ళు అనుకున్నాను, కానీ అందులో పగిలిన అద్దం పెంకువి నువ్వున్నావని నాకు తెలీదు. ఒకప్పుడు మా అందరి కన్నీళ్ళకి కారణమయ్యా. దయచేసి ఈ పెళ్ళైనా సరిగా జరగని, ప్లీజ్. అలాగే. డాడీ ఏం లేదు డాడీ, వేస్ట్ ఫోటోస్ డాడీ. డాడీ డాడీ నా మాట వినండి డాడీ. అవన్నీ అవసరం లేదు ఫోటోస్ డాడీ. డాడీ ప్లీజ్ ఇది ఇవ్వండి, ఇది ఇవ్వండి డాడీ. డాడీ ప్లీజ్ డాడీ, ఇవ్వండి డాడీ, ప్లీజ్ డాడీ, ఇది ఇవ్వండి డాడీ. డాడీ ఈ అమ్మాయి ఏంటి నీ పక్కన? ఏం లేదు డాడీ, ఇవన్నీ ఫోటోలు ఎంతలో పెడుతున్నావు చెప్పరా? అంటే ఈ అమ్మాయిని ఏమైనా ప్రేమించావా? మరి నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని వాడేలా పెళ్లి చేసుకుంటున్నాడు? ఈ సంగతి వాడికి తెలుసా? తెలుసా అని తెలీదా? డాడీ వెళ్ళే ముందు నేను చెప్పేది విని వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళండి. నేను సీను కాల్కటాకి ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినప్పుడు ఇది నా వల్ల జరిగిందన్న విషయం మన రెండు కుటుంబాలకి తెలిస్తే ఎప్పటికీ జరగని మచ్చగా మిగిలిపోతుందని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకున్నాడు. ఎంత మంచి మనసు డాడీ వాడిది. నా వల్ల వాడు ప్రాణానికి ప్రాణమైన ఫుట్బాల్ ఆటకు దూరం అయినప్పుడు వాడి కోసం నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి దూరం అవడం తప్ప డాడీ? వాడికి ఎన్నో సంబంధాలు తప్పిపోయాయి. ఇప్పుడు ఇంత మంచి సంబంధం కుదిరినందుకు వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు మన కోసం ఏం చేసినా వాళ్ళే చేశారు డాడీ. మరి ఇన్నాళ్ళకి వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా డాడీ. ఒరే, మీ అమ్మ నిన్ను 9 నెలలే మోసింది, నా భుజాన్ని నిన్ను 4 ఏళ్లే మోశారు. కానీ ఈ బాధలు నువ్వు జీవితాంతం మోయాలిరా. డాడీ ఏంటన్నా? కంగ్రాచులేషన్స్, నువ్వు నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యావురా. మీరేంటి అంకుల్ టెలిగ్రామ్ చూపించి భయపెట్టేశారు? రే కంగ్రాట్స్ చెప్పండి రా, వాడికి నేషనల్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. కంగ్రాట్స్ రా. మీ కంగ్రాట్స్ తర్వాత ఎంత రిపోర్టింగ్ టైము? ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్ళాలి. రే రాత్రి వీడి పెళ్లి పెట్టుకుని నువ్వు ఎలా వెళ్తావురా? భలేవాడివే, మాధవ్ అక్కడ రిపోర్ట్ చేయకపోతే నేషనల్స్ లో ఆడే ఛాన్స్ పోతే. నేను చెప్తాను వాడు వెళ్ళడరా. మాధవ్ నువ్వు ఈ రోజే బయలుదేరి వెళ్తున్నావు, టీంలో జాయిన్ అవుతున్నావు. ఓకే సీను, నీ పెళ్లి చూడకుండా నేను ఎలా వెళ్తాను రా? నువ్వు నేషనల్ టీంలో ఆడాలనేది మన డ్రీమ్ కదరా. కావాలంటే నీకోసం అమృతం నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను లేరా. ఓకే అంకుల్, మీరు దగ్గరుండి వీడిని ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ ఎక్కించండి. వీడిని ఇక్కడే వదిలేస్తే పందిట్లో దాక్కుని అక్షింతలు వేయడానికి ట్రై చేస్తాడు. వీడి గురించి నాకు బాగా తెలుసు. తేరా నువ్వు వెళ్తున్నావు. ఓకే, ఆల్ ద బెస్ట్. నా చేత ఎందుకు ఇలాంటి పని చేయించావు? డాడీ నేను ఇక్కడే ఉండి నిండు మనసుతో అక్షింతలు వేసినా అవి అమృత కళ్ళకి నిప్పురవలా కనిపిస్తాయి.
ఆ రోజు బట్టల షాప్లో మీరు చూశారు కదా, ఇంకా నేను ఇక్కడే ఉంటే ఈ పెళ్ళి. అమ్మా అమ్మా, నాకు ఢిల్లీ నుంచి కాల్ వచ్చిందమ్మా. డాడీ టెలిగ్రామ్ తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను నీ బట్టలు సర్దేశానురా. నువ్వు ఢిల్లీ వెళ్ళటం లేదని నాకు తెలుసు, కానీ మా దగ్గరికి తిరిగి రావాలన్న సంగతి మర్చిపోవద్దు. మాధవ్ టికెట్స్ అవన్నీ తీసుకున్నా. అన్నీ ఉన్నారా? ఇదిగోరా బ్యాగ్. థ్యాంక్స్. ఓకే, మీ అందరికి నేను చెప్పింది కరెక్ట్గా గుర్తుంది కదా. ఈ రోజు రాత్రే వాడి పెళ్లి మీరందరూ దగ్గరుండి మరీ జరిపించాలి. ముఖ్యంగా నేను లేని లోటు మాత్రం ఎక్కడ తెలియకూడదు. ఓకే అలాగే. సరేనా? సరే అలాగే. రేయ్, నువ్వేంట్రా ఏం మాట్లాడవేంటి? ఏం లేదురా. రేయ్, నాకు వీడి మీద డౌట్ రా. వీడు మందు కొట్టి నేను వెళ్ళేది ఢిల్లీ కాదు ముంబై అని వాగినా అవుతాడు. జాగ్రత్త. నేనేం మాట్లాడలేరా, అన్ని నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. గుడ్. ఓకే రే, ఇప్పుడు అందరూ మండపానికి చేరిపోయింటారు. మీరందరూ డైరెక్ట్గా అట్టే వెళ్ళిపోండి. ఓకే ఓకే. అన్నా 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 పెళ్లి కొడుకు అతనేనా? అతనేరా? మరి ఆన్నే వేడు ఏ అన్నారా? అంటే నేను ఆ రోజు అక్కకు చూపించింది ఇంకో అతన్ని, అది ఇతను కాదు. టక్కుతో చెప్పచ్చు. ఏ వదలండి. ఇట్లా చెప్తాను. ఇక్కడ అర్జెంట్ పూలు అవసరం అంట. వెళ్ళి పూలు తీసుకొద్దాం పద. ఏంటండి మీరు ఓ పక్క ఇంకో అతనితో పెళ్లి జరిగిపోతుంటే పూలు అంటారు? టక్కుతో చెప్పచ్చు. ముందు బయట తీసుకెళ్ళాం పదనరా. అంకుల్, ఆ, మమ్మీ డాడీ ఎక్కడ? అదేరా నేను చూస్తున్నాను. ముహూర్తానికి టైం అయిపోతుంది. ఒకవేళ కార్ ఏమైనా ట్రబుల్ ఇచ్చిందేమో. వీడు ఎప్పుడు ఇంతే, టైంకి రాడు. కళ్యాణ మండపం నుంచి ఇప్పటికే 3 ఫోన్లు వచ్చినాయి. ఛీ 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 ఛీ. ఆ మొహం చూస్తావే, ఎత్తిస్తావు. అన్నయ్య గారు టెన్షన్ పడకండి, ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది. ఏంటమ్మా టెన్షన్ పడద్దు. మంగళసూత్రం కనపడలేదని ఇప్పుడే చెప్పేది. చిచి, బ్యాంకులో ఉండగా నాకు 1 రూపాయి తేడా వచ్చేది కాదు. దీంతో నాకు అన్ని తలకాయ. అవునే, స్వరమత ఎక్కడ? ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో తెలుసు. ముహూర్తానికి టైం అయింది, మండపానికి వెళ్ళండి. కదండి. మీరంతా ఏమిటి? ఓయబ్బో, తాళం వేయడానికి నలుగురా. నేను వేస్తా గానీ మంగళసూత్రాలు కనిపించట్లేదంటే వెళ్ళి వెతకండి వెతకండి. ఏమ్మా స్వరమతం చూసావా? చూడలేదండి. చూడమ్మా, స్వరమత కనపడిందా? తాళం వేయడానికి ఇప్పుడే ఆ ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటికి. అబ్బో మరు ఏంటిది? పెళ్లి కూతురు పక్కన మాధవ్ ఉన్నాడేంటి? ఆ అనుమానమే నాకు వచ్చింది. ఏమీ లేకుండా ఉంటే వీళ్ళిద్దరూ పక్క పక్కనే ఈ ఫోటోలో ఎందుకున్నారు అని. అసలు నీ కొడుక్కి సంబంధం వచ్చినప్పుడే నాకు అనిపించింది ఈ అమ్మాయి ఏదో గీత దాటుంటుంది అని. సురమ్మత, అమ్మాయి మీద అనవసరంగా నిందలేయొద్దు. నిందా? మరి దేవుడమ్మా, ఫోటో ఫోటోయే. ఏ తప్పు లేకుండా ఉంటే ఈ ఫోటోలు ఇలా ఎందుకు తగలబెట్టారు అని అడుగుతున్నాను. మాట్లాడవే, చెప్పు. ఏం చెప్పమంటారు ఇతని గురించి? 25 ఏళ్లుగా మా 2 కుటుంబాల మధ్య పెరిగిన మాధవ్ గురించి నువ్వేం చెప్తావు గాని, నిన్ను ప్రేమించిన మాధవ్ను కాదనుకుని నా కొడుకుని ఎందుకు చేసుకుంటున్నావు అది చెప్పు. అతను నన్ను ప్రేమించాడేమో గానీ నేను అతన్ని ప్రేమించలేదు. ఇంతకు ముందు ఒకసారి ఇలాగే నా పెళ్లి చెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు ఇలా జరుగుతుంది. నా మీద ఆ రోక్కి ఎందుకింత పగో నాకు అర్థం కావట్లేదు. అతను నాకు కనిపిస్తే చంపి పారేయాలి. ప్లీజ్ స్టాప్ ఇట్ అమృత. కాళ్ల పారాణితో పెళ్లి కూతురుగా నా ముందున్నావు. భాస్కర్ కట్టుకుని పెళ్లి కొడుకుగా నేనున్నాను.
నీ మీద ఎంత హక్కు ఉందో నాకు తెలియదు కానీ నా స్నేహితుడిని రోగనే హక్కు నీకు ఎంత మాత్రమూ లేదు. అతని గురించి మీకు తెలియదు. నాకే తెలుసు. వాడి గురించి ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. అవునక్క, ఆ రోజు నాకు డబ్బు పార్సల్ ఇచ్చింది ఇదిగో ఈ ఫోటోలో నాన్నే. మొన్న నీకు హోళీ పండుగ చూపించింది కూడా ఈయనని కదక్క, ఈయననే. మీ కుటుంబం కష్టాల్లో ఉందని తెలిసి ఒక ఫుట్బాల్ కెప్టెన్ దొంగ అయ్యాడు. నీకు తెలియకుండా ఇంత సాయం చేసిన వ్యక్తి తనెవరో తెలియకూడదని మాతో ప్రామిస్ చేయించుకున్నాడు. నిన్ను ప్రేమిస్తూ ఎంత తప్పించిపోయేవాడో మాకు తెలుసు. ఇంకా ఎందుకమ్మా కన్నీళ్ళు వృధా చేసుకుంటావు? వెళ్ళి అతను కాళ్ళు కడుగు. వెళ్ళు. అమృత, ఎవరి కోసం వెతుకుతున్నావు? మాధవ్ కోసమా? ఈ పెళ్లి ఆకూడదని ఈ మండపాన్ని కాదు ఈ ఊరే వదిలి వెళ్ళిపోయాడు. కంగారు పడకు. నేను ఇప్పుడు పెళ్లి కొడుకుని కాదు, పెళ్లి పెద్దని. ఓకే, నాతో రా. ఫుట్బాల్ మ్యాచ్లో నువ్వు గోల్ కొడితే నేను గ్యాలరీలో కూర్చొని విజిల్ చేస్తానన్నా కదా. ఇప్పుడు అమృతం మెళ్ళలో నువ్వు తాళి కడితే నేను ఆశీర్వదించి అక్షింతలు వేస్తాను.